పేరు శాంతమ్మ. మీరు ఏం పని చేస్తుంటారు? వ్యాపారం పెట్టుకున్నామా. ఓకే, ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన ఎలా ఉందండి? ఇక్కడ ఎమ్మెల్యే పరిపాలన బాగుంది. పుట్టపర్తి నియోజకవర్గానికి ఆయన ఏదైనా అభివృద్ధి చేశారా? చేశారు. ఏ అభివృద్ధి చేశారండి? జిల్లాగా చేసినాడు, సత్యసాయి జిల్లా చేసినాడు. ఇట్లా 18,000 ఇస్తున్నాడు. పిల్లలకు చదువుకుండేకి అమ్మఒడి వేస్తున్నాడు. మాకైతే మంచిదే చేసినాడు. సీఎం పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి పరిపాలన లక్షణంగా ఉందేమో. మళ్ళీ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగన్ వస్తేనే బాగుంటుంది అనుకున్నాం. నెక్స్ట్ ఎమ్మెల్యేగా పుట్టపర్తి నియోజకవర్గానికి ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? శ్రీధర్ రెడ్డి. ప్రతిపక్షాలు వాలంటరీ ప్రభుత్వానికి నష్టం అని అంటున్నారు, దాని మీద మీ స్పందన ఏంటి? నష్టం ఏమీ లేదు, మంచిదే జరుగుతుంది. వాలంటీర్లు ఉంటేనే మంచిది. వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడ వస్తారు, ఏమైనా వెలుపు చేస్తారు, అంతే. నష్టం ఏమి లేదు వాళ్ళ వల్ల ఏ నష్టం లేదంటారా? సరే, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏదని మీరు అనుకుంటున్నారు? దాని పేరు పెద్దగా తెలియదు మేడం నాకు. నమస్తే అమ్మా. నమస్తే. మీ పేరేంటమ్మా? లక్ష్మీ నరసింహ. ఇప్పుడున్న స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందమ్మా? ఇక్కడి నుంచినే బాగుందిలేమో. రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? ఈసారి ఇప్పుడే గెలుస్తాడు అనుకుంటున్నాను. దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గెలుస్తారనుకుంటున్నారా? పల్లె రఘునాథ్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది గతంలో? అది అప్పటికి ఏం బాగాలేదులేమో. ఉన్నవి పింఛని అవన్నీ పీకేసిరి అని అట్లా చేసి. ఇప్పుడు దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి పుట్టపర్తి నియోజకవర్గానికి ఏమైనా చేశారంటే ఏం చేశారమ్మా? అన్నీ చేసినాడు, పర్వాలే. సీఎం జగన్ పరిపాలన ఏ విధంగా ఉందమ్మా? అప్పుడు ఏంది, రోడ్లు కూడా చేయలేదు, మత్సంగా ఏం లేకపోయా. ఇప్పుడే బాగుంది. ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేయలేదని అంటారు మీరు పుట్టపర్తి నియోజకవర్గానికి? ఏం చేయలేదు. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరికి ఓటేశారమ్మా? ఇప్పటికే వేస్తాము. దుద్దుగుంట శ్రీధర్ రెడ్డి గారికేనా? నమస్తే అమ్మా. సార్ పేరు ఏం పేరు సార్? జగదీష్. సార్ ఇప్పుడు గడిచిన 4.5 సంవత్సరంలో స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందండి? పనితీరు అంటే పర్వాలేదు, మామూలు. గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందండి? పర్వాలేదండి. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు వచ్చేదంటే చెప్పలేము కదా, మనకు ఎవరు వస్తారనేది మనం చెప్పలేము కదా. లాస్ట్ మూమెంట్ ఎట్లయినా మారిపోవచ్చు, మనకు అది చెప్పలేము. అంత కరెక్ట్గా చెప్పాలంటే అంచనా వేసేది కాదు అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరారు. వైఎస్ జగన్కి ఏమైనా దానివల్ల ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటున్నారు? అది ఏం నాకు ఐడియా లేదు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ప్రజలకు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు వస్తే బాగుంటుంది. ప్రజలకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చి వాళ్ళ అవసరాలు తీర్చే ప్రభుత్వం ఏదైనా పర్వాలేదు, ప్రజల అవసరాలు తీర్చే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నా. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే పుట్టపర్తి నియోజకవర్గానికి ఏదైనా చేశారంటే ఏం చూపిస్తారన్న మీరు? స్థానిక ఏమంటే ఇంకా మామూలే అది. సీఎం జగన్ పరిపాలన ఏ విధంగా ఉందండి? పర్వాలేదు. ఎవరైనా పర్వాలేదమ్మా. ఎందుకంటే ప్రజలకు సేవ చేసి అన్ని రకాల అభివృద్ధి పథకంలో చేసి అట్లా వాళ్ళు ఎవరైనా పర్వాలేదు. పార్టీతో పని లేదు నీకు. నాయకుడు మంచివాడు కాదు. స్థానికంగా నాయకుడు బాగుంటేనే ఇబ్బంది ఉండదు ఎవరికి కూడా. ప్రజలకు స్థానికంగా నాయకుడే సరిగ్గా లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ముఖ్యమంత్రి ఎడవ కూర్చుంటాడు విజయవాడలో, ఆయనకి తెలియదు కదా ఇక్కడ ఏం జరిగేది. స్థానికంగా నాయకుడు బాగుండాలా, అట్లా నాయకుడు అయితే బాగుంటుంది. వైఎస్ జగన్ పరిపాలన ఏ విధంగా ఉందని అనుకుంటున్నారు మీరు? పరిపాలన బాగుందమ్మా. ఎందుకంటే ఎవరెవరికి ఏమేం కాలో అకౌంట్కు ఇంతకుముందు ఏదాది ఇది ఇబ్బందులు పడుతుంది, డైరెక్ట్ అకౌంట్కి పడుతుంది, ఎవరికి సంబంధం లేదు. అది మంచి పని, అదేం మాత్రము. గతంలో చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? చంద్రబాబు కూడా పర్వాలేదమ్మా. ఎందుకంటే ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు. ఒక్కోసారి దెబ్బతింటే వాళ్ళకే అనుభవం వస్తుంది. ఓహో మనలో పాలిటీ ఇది ఉంది, అందుకు మనము ముఖ్యమంత్రి కాకుండా ఓడిపోతున్నాం అనేది వాళ్ళు సరిదిద్దుకుంటారు. ఓటమి గెలుపు మామూలే. అంటే ఓటమి కూడా మంచిదే. ఎందుకు మంచిదంటే తప్పు ఎక్కడనేది వాళ్ళు కూడా కనుక్కుంటారు, మళ్ళీ ఇబ్బంది ఉండదు మళ్ళీ గెలిస్తే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డలు వైఎస్ జగన్ ఒకవైపు, వైఎస్ షర్మిల ఒకవైపు వెళ్తున్నారు. రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎవరు కోటేసి గెలిపించుకుంటారు? అది వాళ్ళ కుటుంబ సమస్య అమ్మా. ఇప్పుడు కాంగ్రెస్ మన రాష్ట్రంలో బలం లేదు, బీజేపీ కూడా బలం లేదు. ఓన్లీ వైఎస్ఆర్ తెలుగుదేశమే బలంగా పోటీ పడేది. జనసేన మామూలు ఇంకా అది చెప్పాల్సిన పని లేదు, అది కొత్తది. అంతేగాని వాళ్ళ కుటుంబ సమస్య అది. ఎందుకంటే కాంగ్రెస్ ఏమున్నా కూడా మన రాష్ట్రంలో బలం లేదు. ఎవరు పోతే ఏముంది దాంట్లో బలం లేదంటే. నమస్తే ఆంటీ. నమస్తే. మీ పేరు? నా పేరు సుగుణమ్మ. ఇక్కడ ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే పేరు మీకు తెలుసా అండి? శ్రీధర్ రెడ్డి. ఓకే, జగన్ పేరు? జగన్. సీఎం పేరు? జగన్.
దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గానికి ఏదైనా అభివృద్ధి చేశారంటే మీరు ఏం చెప్తారు? చేశారంటే మాకు అప్పుడు ప్రభుత్వంలో ఏమి లేవు, ఇప్పుడైతే ఇండ్లు వచ్చినాయి, అమ్మఒడి పడుతుంది, నా కొడుకు వసతివత పడుతుంది, మాకు అన్ని మేలే జరిగినాయి. ఈసారి కూడా జగనే రావాలా సీఎం కానీ మాకు కోరిక. అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు పుట్టపర్తి నియోజకవర్గానికి ఏ అభివృద్ధి చేయలేదా గత ప్రభుత్వం? మాకైతే ఏమి చేసిండ్లా. ఈ సీఎం జగన్ సార్ అయినాక మాకు అన్నీ వచ్చినాయి, ఇండ్లు, అమ్మఒడి అన్నీ ప్రతి ఒక్కటి అందుతుంటాయి మాకు. అంటే సంక్షేమ పథకాలు 9 నవరత్నాలలో అన్ని పథకాలు మీకు అన్ని పథకాలు అందుతుంటాయి. ఈసారి కూడా జగన్ సార్ సీఎం కావాలని మా కోరిక. ప్రజల్లో ఉన్న నాయకుడు, ప్రజల్లో తిరుగుతున్న నాయకుడు పేర్లు చెప్తాను, అందులో ఎవరో మీరు చెప్పండి. ఫస్ట్ దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు, సెకండ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు, మూడోది సామకోటి ఆదినారాయణ గారు. వీళ్ళలో ఎవరు జనాల్లో తిరుగుతున్నారండి? శ్రీధర్ రెడ్డి గారు. శ్రీధర్ రెడ్డి గారు. టీడీపీ అండ్ జనసేన రెండు పొత్తే కలిసి వస్తున్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? దాని మీద అయితే మాకు ఎటువంటి అభిప్రాయం లేదు, మాకుండేదంతా జగన్ సార్ మీదనే అభిప్రాయం ఉండేది. ఎందుకంటే మాకు అన్ని పథకాలు అప్పుడు ప్రభుత్వంలో ఏం పథకాలు అందించింలా, ఈ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు అందుతున్నాయి. ఈసారి కూడా జగన్ సార్ సీఎం కావాలని మాకు ఇష్టం. మీకు పిల్లలు ఎంతమంది? నాకు ఇద్దరు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏ స్కూల్లో చదువుతున్నారు? అమ్మాయి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో, బాబు వచ్చేసి ప్రైవేట్ స్కూల్లోనే అనంతపూర్లో. గవర్నమెంట్ స్కూల్లో అప్పటికి ఇప్పటికి ఎటువంటి అభివృద్ధి జరిగిందండి? ఇప్పుడైతే బాగుంది, చదువు బాగుంది, అమ్మాయిల క్రమశిక్షణ బాగుంది, ఫుడ్ బాగా అందుతుంది అమ్మాయిలు గవర్నమెంట్ స్కూల్లో, అన్నీ బాగుంటాయి. అంటే ఇప్పుడు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే అంటున్నారు కదా, గతంలో అయితే తెలుగు మీడియం అనేది కూడా ఉండేది, దీనివల్ల కొంతమంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పిల్లలు అయితే ఏమి ఇబ్బంది వల్ల అన్నీ బాగున్నాయి, అన్ని సౌకర్యాలు బాగున్నాయి. చదువులో కూడా ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు. మా అమ్మాయి కూడా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుండేది, బాగుంది. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు, దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా నష్టం, ఓట్లు కానీ ఏదైనా నష్టం జరుగుతుంది అని అనుకుంటున్నారు, దీనిపైన మీ స్పందన? అదేందో మేము అదైతే తెలియదు కానీ మాకు స్పందన అంటే సీఎం జగన్ సార్ అవుతాడు, ఎవరెక్కడన్నా చేరుకొని సీఎం జగన్ సార్ అవుతాడని మాకైతే రావాలా, కంపల్సరీగా సీఎం జగనే రావాలని మాకు ఇష్టం. నమస్తేనా? నమస్తే సాయిరామ్ మేడం. పేరేంటన్నా మీ పేరు? రామంజన్. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందండి? అప్పటికి ఇప్పటికి ఏమి డిఫరెన్స్ ఏం లేదు, అట్లే ఉంది. కాకపోతే నిరుద్యోగం అనేది ఎక్కువ పెరిగిపోయింది. ఒక జాబ్ లేదు, ఒక డెవలప్మెంట్ లేదు, ఒక ఫ్యాక్టరీ అనేది ఏం లేదు, ఫ్యాక్టరీ అనేది ఏం లేదు, ఒక ఉద్యోగస్తు కల్పన, ఏదన్నా ఉపాధి కల్పించే విధానం ఏమీ లేవు. ఒక మంచి డెవలప్మెంట్, రోడ్లు కానీ, ఒక మంచినీరు కానీ, ఒక ఏదన్నా కానీ ఒక జీవనాధారం అనేది లేదు మేడం ఈ ప్రభుత్వంలో. ఇంతకుముందు ప్రభుత్వంలో అంటే ఎంతవరకు పథకాలు ఇల్లు అంతవరకు ఇచ్చేది, ఇప్పుడు అనవసరమైన పథకాలు, అవి పనికి అసలు ఒకటి కూడా పనికి వచ్చే పథకాలు లేవు. నాడు నేడు అంటున్నారు, నాడు నేడు ఇచ్చే స్కూల్లో పోతే ఒక దాంట్లో వాష్రూమ్ కూడా లేదు సరిగ్గా, కొన్ని స్కూల్లో నాడు నేడు అంటున్నారు, దానికి పరిమితం అయిపోయింది. ఇంకా పనులు ఎక్కడే ఉన్నాయి మేడం. ఓకే మేడం. రాబోయే ఎలక్షన్స్లో ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు మీరు? అభివృద్ధి ప్రభుత్వం కావాలనుకుంటున్నాం మేడం. అంటే మీరు ఎవరికి మద్దతు ఇస్తారని అనుకుంటున్నారు? మేము జనసేన టీడీపీ కూటమికి మద్దతు ఇవ్వాలనుకున్నాం. నిరుద్యోగం అనేది లేకుండా పోతుంది అనేది, ఓన్లీ ఫ్రీ పథకాలు ఇవన్నీ ఉంటే డెవలప్మెంట్ ఏమి ఉండదు మేడం. ఇప్పుడు వైఎస్ షర్మిల వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది, దానిపైన జగన్కి ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అవి ఎఫెక్ట్ పడుతుంది మేడం, కంపల్సరీ ఎఫెక్ట్ వైఎస్ఆర్కే ఎఫెక్ట్, అది కూటమికి ఏమి ఉండదు, వైఎస్ఆర్కి ఎఫెక్టే ఉంటుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? కొంత ఏమి అంటే అనవసరమైనవన్నీ పథకాలు, వేస్ట్ పథకాలమ్మా, అనవసరమైన పథకాలన్నీ, దాని డెవలప్మెంట్ ఏం లేదు అంతే. సంక్షేమ పథకాలు మీకు ఏదైనా అందాయా ఈ ప్రభుత్వం? ఇంతవరకు ప్రభుత్వం లేదు. ఇంతకుముందు పెన్షన్ వచ్చేది, మా మదర్కి కూడా పెన్షన్ కూడా తీసేసినారు. అంటే దేనికోసం తీసేసినారు? ఒకే కార్డుకి 2 పెన్షన్లు అన్నప్పుడు ఉండే, ఇప్పుడు కార్డు డివైడ్ చేస్తే పెన్షన్ అంటారు, కార్డు డివైడ్ అయినా పెన్షన్ రావడం లేదు, డివైడ్ అయిపోయినా కూడా. అప్పుడు టీడీపీ ఎన్ని ముసలిళ్ళు ఎంతమంది ఉన్నాయి, 2 3 ఇచ్చేవాళ్ళు అందరికీ, ఇంట్లో ఎంతమంది ఉన్నాయి కార్డుకు పెన్షన్. ఇప్పుడు ఒకే పెన్షన్, ముసలిళ్ళు ఎంతమంది ఉన్నా ఒకే ఇంటికి ఒక పెన్షన్ అయిపోయింది. పుట్టపర్తి నియోజకవర్గానికి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారని అనుకుంటున్నారు? ఏం చేసినాడు? ఏం లేదు, ఏం చేసిండేది ఏమీ లేదు. ఇప్పుడు టీడీపీ నుంచి ఒకవేళ పల్లె రఘునాథ్ రెడ్డి కాకుండా వేరే ఎవరికైనా సీట్ ఇస్తే మద్దతు ఇస్తారా మీరు?
అది చెప్పలే, మనిషి వ్యక్తి ఇస్తే మద్దతు ఇస్తాం మేడం. ఆయన కన్నా బాగా చేసే వాళ్ళు అయితే మద్దతు ఇస్తాం. నమస్తే అండి, మీ పేరు? ఆదినారాయణ. ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యే పరిపాలన మీద మీ స్పందన ఏంటండి? పరిపాలన బాగానే ఉందమ్మా. మరి సీఎం జగన్ పరిపాలన ఎలా ఉందండి? సీఎం జగన్ బాగుంది, మాకేమన్నా వేరే వాళ్ళకి చెప్పలేను, మాకు బాగుండాలి వాళ్ళు. గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి పాలన బాగుందా, ఇప్పుడున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారి పాలన బాగుందా? రఘునాథ్ రెడ్డి కథ వేరే, ఇప్పుడు బాగుందమ్మయ్య. పని ఇచ్చేదన్నీ ఎక్కువ ఇస్తున్నారు కదా అందరికి, ప్రతి ఒక్కరికి. అప్పుడు ఆడండి ఇవన్నీ. మీకు నవరత్నాలు సంక్షేమ పథకాలు అందాయా? అవి అమ్మఒడి, చేయూత అవన్నీ మాకు లేవమ్మయ్య. అందరికీ అందుతున్నాయి, ప్రతి ఒక్కరికి కూడాను బాగా ఇస్తున్నారు అన్నీ. వాలంటీర్ వ్యవస్థ మీద మీ స్పందన, అంటే వాళ్ళు ఉండడం మంచిదనే అనుకుంటున్నారా? వాలంటీర్లు మంచిదేనమ్మా. ఇప్పుడు వాళ్ళు అప్పుడు అన్నిటికీ ఎంఆర్ఓ ఆఫీస్కి తిరుగుతుంటే, ఆడ ఎంఆర్ఓ ఉండేళ్ళా, వాళ్ళు నౌకర్లు సరిగ్గా పనిచేసేళ్ళా. ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళు మాత్రం బాగా చేస్తారమ్మా మాకు. ఇప్పుడు సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? సీఎం జగన్ గెలిస్తేనే బాగుండేది మా. ఆయన చేసిన అభివృద్ధి ఏంటండి? సీఎం జగన్ గారు చేసిన అభివృద్ధి అంటే ప్రతి ఒక్కటి పేదవాళ్ళకి బాగా సహాయం బాగా చేస్తున్నారు కదా. ఉండే వాళ్ళకే కొంచెం బాధ. మా ఎట్ల వాళ్ళు పేదవాళ్ళందరికీ ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తున్నారు. స్కూల్ పిల్లలను బాగా చదివించే వాళ్ళకు కూడా డబ్బులు వేస్తున్నాడు. అందువల్ల నా వరకు జగనే బాగుంది అనేది అనుకుంటున్నాను అమ్మయ్య. అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలనలో మీలాంటి వాళ్ళకి ఎటువంటి అభివృద్ధి లేదు? చంద్రబాబు నాయుడు పాలనలో మాకు పింఛన్లు కూడా ఇవ్వలేదమ్మయ్య. ఎప్పుడో తిరిగి మళ్ళా దాంట్లో మున్సిపాలిటీ ఆఫీస్లోకి పోయి ఆయన అడిగి చేపించుకున్నాను. నాకు వయసు అయినా కానీ ఇవ్వకుండా ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదో మీకు తెలుసా అండి? విజయవాడ అనుకున్నాం అమ్మయ్య. విజయవాడ అని మీరు అనుకుంటున్నారు. అది ఏం చేస్తారేమో రాజధాని కథ మాకు తెలుసు. జగన్ పరిపాలన బాగానే ఉందమ్మా. పేదవాళ్ళందరికీ, పేదవాళ్ళకి ప్రతి ఒక్కటి అందుతుండే కదా బాగా. వాళ్ళ ప్రభుత్వం కథ ఎట్లా వండుకొని బాగా అన్ని ప్రతి ఒక్కటి ఇస్తూ ఉంటారు. మాకు పింఛన్ కూడా ఏకపారి తెలుగుదేశం వాళ్ళు చాలా తిప్పిరే. మీ పేరు ఏం పేరు తాత? నా పేరు గోపాలమ్మ. స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉంది? గతంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? శ్రీధర్ రెడ్డి పరిపాలన బాగుంది. ముందు ఎమ్మెల్యే పరిపాలన కూడా బాగుంది, అతనిది కూడా ఏం తీసేసేయలేదు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే కూడా మంచి పనులు అయితే చేస్తున్నాడు. ఒకరికి చెడ్డ, ఒకరికి మంచి కూడా చేయలే. అందరినీ సమానంగా చూస్తున్నాడు. కులం మతం ఏమీ లేదు, పార్టీలు ఏమీ లేదు. పార్టీలు అన్ని పార్టీలకు సమానంగా చూస్తున్నాడు. సచివాలయ వ్యవస్థ అంటే సచివాలయ వ్యవస్థ వచ్చే ఇప్పుడు బాగుండేది పరిపాలన కూడా. ఎందుకు ఎంఆర్ ఆఫీస్కి పోతే బియ్యం కడగాలంటే 6 నెలలు పడతాండ. ఇప్పుడు ఏంది 15 రోజుల్లో బియ్యం కార్డు ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు వాళ్ళు. అట్లయితే కూడా సచివాలయ వ్యవస్థ బాగుంది, వాలంటీర్ వ్యవస్థ బాగుంది. నాకు కూడా కొడుకు ట్యాక్స్ అని తీసేసింది, మళ్ళీ నాకు కూడా పింఛన్ చేసినాడు. ఇంకా మేము తెల్లారికని వచ్చి తలుపాత్ర కొట్టేసి పింఛన్ ఇచ్చేస్తున్నారు 3000 ముసలిళ్ళకి. స్వామి మేమేం పని చేస్తామో చెప్పు. పరిపాలనలో బాగానే ఉంది. పరిపాలన అంటే అభివృద్ధి జరగలేదు అని మామూలుగా మాట్లాడుతుంటారు. ప్రతిపక్షం కాదు, స్వపక్షం కాదు అనేది. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాల నుండి కరోనా వచ్చింది. కరోనాలో పథకాలు ఏవి ఆగలేదు కదా, ప్రతి పథకం కొనసాగించినారు కదా కరోనా అంతా కూడా. మరి పుట్టపర్తి నియోజకవర్గంలో ఎవరు వస్తే మీరు మద్దతు ఇస్తారు? మేము సీతారెడ్డికి మద్దతు ఇస్తాను. ఎవరికి? సీతారెడ్డికి. స్టేట్లో ఎవరికి మద్దతు ఇస్తారు? చంద్రబాబు గారికి ఇస్తారా, జగన్కి ఇస్తారా? జగన్మోహన్ రెడ్డి అమ్మ మాకు మంచిది చేసినాడు. నాకు బియ్యం కార్డు అన్నీ తీసేసిండు ఇంతకుముందు. మళ్ళీ బియ్యం కార్డు ఇచ్చినాడు. పింఛన్ లేకుండా ఉండే మళ్ళీ పింఛన్ వచ్చింది నాకు. నేను జగన్మోహన్ రెడ్డికి నా మద్దతు, నా ఓటు.